నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనకొచ్చేసి ఎలినో ఎఫెక్ట్. ఈ ఎలినో ఎఫెక్ట్ అనేది మనకు ఎంత ప్రభావం చూపిస్తుంది? మనం పంటలే నష్టపోవచ్చు అంటున్నారు. లేదంటే కరువు కాలమే రావచ్చు అని గూడా అంటున్నారు. మరి ఏది నిజం? ఎంతవరకు నిజం? మరి దీనికి తగ్గట్టు మనం ఏం ప్లాన్ చేసుకోవాలన్నది ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ ఎలినో ఎఫెక్ట్ అనేది ఎలా వస్తుందంటే మనకు పసిఫిక్ సముద్రంలో మధ్యలో లేదా తూర్పు వైపు తూర్పు దిక్కున మనకు ఉష్ణోగ్రత టెంపరేచర్ అనేది నార్మల్ దానికంటే ఎక్కువగా పెరగడం వలన ఇదనేది ఈ ఎలినో ఎఫెక్ట్ వచ్చేసి మనకు పసిఫిక్ మహాసముద్రం లోపల మధ్యలో లేదంటే తూర్పు దిక్కున మనకు టెంపరేచర్ అనేది ఉష్ణోగ్రత నార్మల్ దానికంటే ఎక్కువ పెరగడం వలన ఈ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దీని వలన ఏమవుతుందంటే మనకు డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఎందులో అంటే హై ప్రెషర్, లో ప్రెషర్. ఈ హై ప్రెషర్, లో ప్రెషర్ వలన ఏమవుతుందంటే గాలులనేది అంటే మూవ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక దిక్కు నుండి ఇంకో దిక్కు వరకు. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు వర్షాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వర్షాలు తెచ్చే గాలులు మనకు హై ప్రెషర్ లేదంటే లో ప్రెషర్ ఆహ్, వేవ్స్ అని అంటాము. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టెంపరేచర్ అనేది పెరగడం వలన మనకు ఈ మనకు వచ్చే ఈ ఇండియన్ తాకేసి మనకు ఈ ఇండోనేషియా లేదంటే ఆస్ట్రేలియా వైపు అనేది పోవడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు మూవ్ అవ్వడం వలన మనకేమవుతుందంటే వాతావరణంలో మార్పులు రావడం జరుగుతుంది. వర్షాలు సరిగ్గా రాకపోవడము లేదంటే ఆహ్, మాన్సూన్ సీజన్ అనేది త్వరగా రాకపోవడము. ఇప్పుడు జూన్ నెలలో మనకు మాన్సూన్ సీజన్ రావాలి. కానీ మాన్సూన్ సీజన్ అనేది ఇంకా రాలేదు. వర్షాలు రావడం లేదు. తక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి దీని ఎఫెక్ట్ దీని పైన ప్రభావం పడుతుంది. ఇలా వర్షాలు తక్కువ రావడం వలన ఏమవుతుందంటే మనకు కరువు అనేది డ్రాట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ డ్రాట్ రావడానికి ముఖ్యంగా ఈ ఎలినో ఎఫెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి. ఈ ఎలినో ఎఫెక్ట్ వచ్చేసి మనకు ఏమవుతుందంటే మనకు వర్షాలు రావడం లేట్ అవుతుంది. అలాగే తక్కువ వర్షాలొస్తవి. దీంతో పాటు మనకు ఒక వర్షం నుండి మరొక వర్షం అంటే ఈరోజు వర్షం వచ్చిందంటే ఈ రోజు నుండి మరి నెక్స్ట్ వచ్చే వర్షానికి చానా గ్యాప్ పీరియడ్ ఉంటుంది. ఒక 20-25 రోజుల గ్యాప్ పీరియడ్ ఉండొచ్చు. లేకపోతే నెలల తరబడి గూడా ఉండవచ్చు. కాబట్టి ఇలా మనకు అనేది వర్షానికి గ్యాప్ ఎక్కువ ఉండడం వలన ఆహ్, కరువు అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇలా క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే పంటకు అవసరమైనప్పుడు నీళ్లు అందకపోవడం, అలాగే భూగర్భ జలాలు తగ్గిపోవడం. ఈ భూగర్భ జలాలు తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకు బావుల్లో గాని, బోర్‌వెల్స్‌లో గాని వాటర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇలా తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకు పంటలకు నీళ్లివ్వడానికి ఆస్కారం ఉండదు. ఈ పంటలకు నీళ్లనేది తక్కువ ఇచ్చుకోవడం వలన ఏమవుతుందంటే పంటకు సరైన నీరు అనేది అందించకపోవడం వలన మనకు పంట అనేది నష్టపోవడం జరుగుతుంది. ఈ పంట నష్టపోయినప్పుడు ఏమవుతుంది పంట మొత్తానికే నష్టపోవచ్చు. లేదంటే చేతికి కూడా అందకపోవచ్చు. లేదంటే మంచిగా మేనేజ్‌మెంట్ చేసుకున్నట్లయితే మనకు ఓహ్! చేతికి కూడా కొద్ది వరకు అందొచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఎట్లా ఉంటుందనేది మనకు ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ ఎల్‌నినో వలన ఏమవుతుందంటే మనకు ఆహ్, ఈ సీజన్ అనేది లేట్ అవుతుంది. మనం విత్తనాలు పెట్టుకోవడం గాని, లేదంటే దున్నకాలు స్టార్ట్ చేసుకోవడం గాని, ఇవనేది లేట్ అవుతుంది. అయితే దీని వలన ఏమవుతుందంటే, ఇప్పుడు నాటుకున్నట్లయితే మనకి ఇప్పుడు టెంపరేచర్ చూసుకున్నట్లయితే 40, 44 డిగ్రీల వరకు ఉన్నట్లు ఉంది. అయితే ఈ 44 డిగ్రీలు ఉన్నప్పుడు మనం మట్టిలో విత్తనం పెట్టుకున్నట్లయితే మనకు మట్టిలో ఏమవుతుందంటే వేడి అనేది ఎక్కువుంటుంది. ఈ వేడి ఎక్కువున్నప్పుడు ఏమవుతుందంటే మనకు గింజ అనేది లోపల మనము మినిమమ్ ఇంత లోపు 5 సెంటీమీటర్ల లోతు లేదంటే 3 సెంటీమీటర్ల లోతు మనం గింజ అనేది పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఈ వేడి వలన గింజ అనేది అక్కడే మగ్గిపోవడం జరుగుతుంది. ఈ మగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకు విత్తనం అనేది మొలకెత్తదు. ఈ మొలకెత్తనప్పుడు మనకు మొదట్లోనే మనం పెట్టుబడికి నష్టం జరుగుతుంది. కాబట్టి దీనికి తగ్గట్టు అంటే వర్షాలొచ్చినప్పుడు మనకు విత్తనం పెట్టుకోవాలి. మొదటి వర్షాలకు మాత్రం విత్తనాలు ఎప్పుడు పెట్టుకోవడం కూడదు. ఇంకోటి ఈ మొదటి వర్షాల కోసం వేచి ఉండి, ఆ మొదటి వర్షాల కోసం మనం అనేది నేలను తయారు చేసి పెట్టుకున్నట్లయితే మనకేమవుతుందంటే, ఈ లో నీళ్ళనేది లోపలికెళ్ళిపోయి, మనకు వేడి అనేది బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇలా రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే, భూమి లోపల ఉన్న ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. అంటే భూమి అనేది కొద్దిగా చల్లబడుతుంది. ఇలా చల్లబడ్డప్పుడు మనకు ఏమవుతుందంటే విత్తనం నాటుకున్నప్పుడు విత్తనం అనేది మాడిపోకుండా ఉండడానికి, అలాగే మంచిగా జెర్మినేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే దీంతో పాటు మనం ఏం చేయాలంటే దీంట్లో ఆహ్, నిరోధక
కరువు నిరోధక రకాలను ఎంచుకోవాలి. అంటే డ్రాట్ రెసిస్టెంట్ వెరైటీస్‌ను ఎంచుకోవాలి మనము. ఏ దాంట్లో అయినా సరే మనకు ఏది పత్తిలో గాని, మేజ్‌లో గాని, లేదంటే కాటన్‌లో గాని, రైస్‌లో గాని వీటిలో మనం అనేది అలాగే వీటితో పాటు మనము కరువుకు పండే పంటలు గూడా ఎంచుకోవడం జరుగుతుంది. ఎలాగంటే కంది గాని, సజ్జలు, కొర్రలు, అలాగే పెసర, మినుములు ఇవి మనము వేయించుకోవడం జరుగుతుంది. ఇవి వేసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలుంటాయి. ఎందుకంటే ఇవనేది మనకు కరువుకు నిరోధక పంటలు. కరువు నిరోధక పంటలనమాట. ఈ కరువు నిరోధక పంటలు ఏంటంటే కరువుని ఎదుర్కుంటాయి. అలాగే దీనికి కరువుని తట్టుకొని మనకు దిగుబడిని ఇస్తాయన్నమాట. ఇలా ఇచ్చినప్పుడు మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటది. పంట నష్టం అనేది ఉండదు. పంట అనేది చేతికి రావడం జరుగుతుంది. మనకు ఈ డ్రాట్ రెసిస్టెంట్ వెరైటీస్ అనేటివి మనకొచ్చేసి 1967లో ఇంట్రొడ్యూస్ జేయడం జరిగింది. మొదలుగా సజ్జలలో చేయడం జరిగింది. అయితే ఇందులో వచ్చేసి ఈ వెరైటీస్‌ని ఎందుకు ఇంట్రొడ్యూస్ జేయడం జరిగిందంటే, అప్పట్లో మనకు ఎక్కువ కరువు కాలము, అలాగే వర్షాల పైన మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటాం. కాబట్టి దీన్ని మనము తగ్గించుకోవడానికి కొరకు, అలాగే దిగుబడిని తీసుకోవడం కొరకు ఈ పంటను ఇందులో డ్రాట్ రెసిస్టెంట్ వెరైటీస్‌ని ఇంట్రొడ్యూస్ జేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అన్నిట్లలో మనకు ప్రతి దాంట్లో డ్రాట్ రెసిస్టెంట్ వెరైటీస్ అనేది ఇంట్రొడ్యూస్ జేయడం జరిగింది. కాబట్టి మనకు డ్రాట్ రెసిస్టెంట్ వెరైటీస్‌ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కరువు నిరోధక రకాలను ఎంచుకోవాలి. దీంతో పాటు అలాగే వర్షాలకు తగ్గట్టు విత్తనాన్ని నాటుకోవాలి. ఇప్పుడు మనం వెదర్ ఫోర్‌కాస్టింగ్‌కి తగ్గట్టు వర్షాలు ఎప్పుడొస్తది? ఏ టైంలో వస్తాయి? దానికి తగ్గట్టు 2, 3 రోజుల ముందు నుంచే మనము ఈ విత్తనాలనేది నాటుకోవడం జరిగితే, అప్పుడు మనం వర్షపాతానికి మనకు నీటిని అందించినట్లయితుంది. అలాగే దీంతో పాటు మనకు జెర్మినేషన్ అంటే మొక్క యొక్క జెర్మినేషన్ అనేది మంచిగా రావడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు మనకేంటంటే దీంతో పాటు మనము ముందుగానే చేయకముందే మనము నేలననేది తయారు చేసుకొని పెట్టుకోవాలి. దీని తర్వాతకు మధ్య పంటలు. ఈ మధ్య పంటలో మనకు ఈ ఎలినో ఎఫెక్ట్ ఎలా పడుతుందంటే, వేడి గాలులు అంటే హీట్ వేవ్స్ గాని, అలాగే ఉష్ణోగ్రతలు పెరగడం గాని, దీని వలన ఏమవుతుందంటే, మనకు గ్రోత్ అనేది ఆగిపోతుంది. అలాగే నేలలో మనకు తేమ శాతం పట్టుకోవడం గాని, తేమ శాతం అనేది త్వరలోనే ఎండిపోవడం జరుగుతుంది. తక్కువైపోతుంది. కాబట్టి మనము అప్పుడేం చేయాలంటే మల్చింగ్ గాని, సాయిల్ పైన ఏం చేయాలంటే మనము లైవ్ సాయిల్ మల్చ్ లేదంటే ఆహ్, వరి గడ్డి లేదంటే క్రాప్ డెబ్రిస్ అంటే మనకు ప పంట వేస్ట్ పదార్థాలను మనము ఈ మట్టి పైన కప్పుకున్నట్లయితే మనకు సాయిల్ పైన సాయిల్‌లో మనం మాయిశ్చర్‌ననేది మనము పెట్టుకోగలం, ఆపగలం. లేదంటే మనకేమవుతుందంటే మనకు భూమి అనేది మనము ఇరిగేషన్ అంటే నీళ్లు ఇచ్చిన 2, 3, 4 రోజులలో మనకి ఏమవుతుందంటే మాయిశ్చర్ అనేది ఉండదు. కాబట్టి అప్పుడు మళ్ళీ నీళ్ళు ఇవ్వాల్సొస్తది. కాబట్టి ఇలా మల్చింగ్ ప్రాక్టీసెస్ చేయడం వలన ఏమవుతుందంటే, మనకు మాయిశ్చర్‌ననేది పట్టుకోవడం జరుగుతుంది నేల. అలా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, భూమిలో అనేది మనకు భూమిలో అనేది మనకు ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే వేర్ల పైన ఎఫెక్ట్ గూడా పడదు. వేర్లు గూడా మగ్గడం తగ్గుతుంది. ఇలా మనకు ప్రతిది. అలాగే దీంతో పాటు వీడ్ మేనేజ్‌మెంట్ ఎందుకు జేసుకోవాలి? అంటే కలుపు నివారణ ఎందుకు జేసుకోవాలంటే మనకు అనుకోవచ్చు అది గూడా ఒక సాయిల్ మల్చ్ లాగా యాక్ట్ అవుతది గదా! అది గూడా ఒక సాయిల్ మల్చ్ లాగా ఉండొచ్చు కదా! అంటే అది కూడా అప్పుడేమవుతుందంటే మనకు ప్రధాన పంటకి కాంపిటీటర్‌గా మనకు ఒక పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు మనకు 'ఉసేన్ బోల్ట్‌కి' ఇతర కాంపిటీషన్‌లో ఎలా ఉంటారో, ఉ 'ఉసేన్ బోల్ట్' మనకు మెయిన్ పంట అయితే, పక్కన ఉన్న వాళ్ళు ఇంకా వీడ్స్ అనుకున్నట్లయితే మనకు కలుపు పంటలైతే, మనకు 'ఉసేన్ బోల్ట్' పరిగెత్తేటప్పుడు వాళ్ళు గూడా కాంపిటీషన్‌లో ఉంటారు. కాబట్టి వీళ్ళు మెడల్‌కి ఎలా అయితే కాంపిటీషన్ కోసం పోటీ పడతారో, ఇక్కడ మనకు కలుపు మొక్క, అలాగే పంట మొక్కలు ఏమవుతుందంటే, నీటి కోసం కాంపిటీషన్ పడడం జరుగుతుంది. ఈ నీటి కోసము, అలాగే న్యూట్రియంట్స్ నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం వీటి కోసం కాంపిటీషన్ పడడం జరుగుతుంది. ఇలా పడ్డప్పుడు ఏమవుతుందంటే, మనకు న్యూట్రియంట్స్ గాని, వాటర్ గాని మనం మొక్క తీసుకోవడం కంటే వీడే ఎక్కువ కలుపు మొక్క అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటప్పుడు కూడా మనకు పంట నష్టం అనేది జరుగుతుంది. దీని తర్వాతకు మనకు ఈ పువ్వు దశలో లేదా పువ్వు లేదా గ్రెయిన్ ఫార్మేషన్ లేదా గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్‌లో గింజ నిండే స్టేజ్‌లో, గింజ తయారయ్యే స్టేజ్‌లో మనకి ముఖ్యంగా దిగుబడి రావడం జరుగుతుంది. ఈ స్టేజ్‌లో మనము కొద్దిగా నీళ్లు తక్కువైనా లేదంటే
డ్రాట్ సింప్టమ్స్ కనిపించినట్లయితే మనకు దిగుబడి అనేది మొత్తానికి చేతికి కూడా అందకుండా పోతుంది. కాబట్టి దీనికి తగ్గట్టు మనం ముందు నుండే ప్రాక్టీస్ చేసుకున్నట్లు అలాగే సేమ్ అదే ప్రాక్టీసెస్ ఇక్కడ చేసుకున్నట్లయితే మనకు దిగుబడి చేతికొస్తుంది. అలాగే గింజ ఫార్మేషన్ స్టేజ్‌లో మనకు నీటి ఎక్కువ అవసరం ఉంటది. ఎందుకంటే గింజ తాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాతకు మనకు గింజ ఫార్మ్ అవ్వాలి. అది గింజ ఫార్మ్ అయ్యి మెచ్యూర్డ్ అవ్వాలి. అంటే తయారవ్వడం. తయారైన తర్వాతకు మనము దాన్ని హ్మ్, మనం హార్వెస్ట్ చేస్తాము. కాబట్టి దీని వలన మనకు ఏంటంటే, మనం ముందు చేసుకున్న ప్రాక్టీసెస్ అంటే మల్చింగ్ గాని, లేదంటే కలుపు నివారణ గాని, ఫెర్టిలైజర్స్ గాని, వీటిని ఎంత అయితే యేసుకుంటామో దాన్ని తగ్గట్టు మనము ఈ గ్రెయిన్ ఫార్మేషన్ గాని, ఫ్లవర్ డ్రాప్ అవ్వడం గాని, అంటే పూత రాలిపోవడం గాని నివారించుకోవచ్చు. కాబట్టి ఇలా ఇవన్నీ చేసుకున్నట్లయితే మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలుంటాయి. అలాగే ఈ ఈ సమయంలో మనం ఏ పంటలేసుకోవాలంటే ముఖ్యంగా కంది గాని, పెసర గాని, మినుములు, అలాగే సజ్జలు, కొర్రలు, జొన్నలు వీటిని వేసుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఇవే ఎందుకు చెప్తున్నామంటే ఆహ్, మనకు ఇవి డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ అని చెప్పుకోవచ్చు. వీ వీటిని మనకు ఐఎండీ గాని, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ గాని, లేదంటే వాతావరణ శాఖలు గాని వీటిని మాత్రమే సూచిస్తున్నాయి ఈ సమయానికి తగ్గట్టు. కాబట్టి వీటిల్లో గూడా మనకు మంచి వెరైటీస్‌ను సెలెక్ట్ చేసుకొని, వీటిని మాత్రమే చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాగా ఇలాగ అన్ని వ్యవసాయ పద్ధతులు పాటించి మనం ఎక్కువ దిగుబడి తీసుకొని, మనకు ఎలినో ఎఫెక్ట్‌ను తగ్గించుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.